హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే మహారాష్ట్రలోని సప్తశృంగి టెంపుల్కి అయితే వచ్చినండే. నాసిక్ నుంచి ఇది నియర్ బై 90 కిలోమీటర్స్ అన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది, స్పెషల్ ఏంటి, ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే బాగుంటుంది అండ్ ఇక్కడ నియర్ బై ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వాచ్ టిల్ ఎండ్ గైస్. సో గైస్ ఇది మనకు కనిపించే ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు, టెంపుల్కి నియర్ బై ఉంటుంది బై వాక్. పార్కింగ్ అయితే ఉంది కానీ రూమ్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తుంటే లోపల ఒక రూమ్ అవైలబుల్ ఉంది అంట. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలని ఉంది. గాయస్ మా రూమ్ దగ్గర నుండి ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. నాకైతే మా నిజామాబాద్ వదిలేసి ఇక్కడనే ఉండాలి అనిపిస్తుంది. చూడండి, ఒక ట్రైన్ కిందికి వస్తుంది, ఒకటి పైకి వెళ్తుంది. అసలు ఆ రైల్వే ఎలా చేశారో ఆ గుట్టకి అనుకొని ఆ చేసిన ఇంజనీర్కి అయితే హ్యాండ్స్ ఆఫే చెప్పాలి. అండ్ అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారంట. పైకి వెళ్ళాక చూపిస్తా ఎండ్ వర్క్ చూడండి గాయస్. ఫస్ట్ వెళ్లే ముందు తాత బొట్టు పెడతా అంటే ఇక్కడైతే ఆయన బొట్టు పెట్టించుకుందామని ఫస్ట్ మా డాడీ తర్వాత నేను లైన్లో ఉన్నా. ఏ మాటకి ఆ మాట, మనం ఈ మధ్య చాలా స్మార్ట్ అవుతున్నాం అనిపిస్తుంది గాయస్. చూడండి ఇప్పుడు మనం ఎక్కేదైతే అదే ట్రైన్ అన్నమాట. యాక్చువల్లీ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుండే ఉంటుంది. ఇక్కడ ముంగడైతే లెఫ్ట్ ఏమో తీసుకోవాలనుకుంటా, ఇక్కడ నుండి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. గాయస్ అసలు ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంటుంది. ఎందుకంటే చూడు, అప్ ఒకటి వెళ్తుంది, డౌన్ ఒకటి వస్తుంది, క్రేజీ ఉంది అసలు. లొకేషన్ కూడా యాక్చువల్లీ మనకు ఫస్ట్లో చూపించిన వీడియో లాగా మనం యాక్చువల్లీ ఏంటంటే సన్ రైజ్లో వచ్చినాం. ఇంకోటి ఈ ప్లేస్కి అయితే రెయినీ సీజన్లో అయితే రావాలని క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం గ్రీనరీ కానీ ఆసమ్ ఉంటుంది అసలు ప్లేస్ అయితే. అయ్యో గాయస్ ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి ప్రజెంట్. బెస్ట్ పార్ట్ ఏంటంటే వెహికల్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు రావడం వల్ల మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. గైస్ మనమైతే అక్కడికైతే వెళ్ళాక నేనైతే వీడియో పెడతా చూడండి. సారీ గైస్, అదైతే మన ఎంట్రన్స్ అయితే స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చట. మనం పైకి వెళ్ళేదైతే ఇక్కడ నియర్ బై నుంచి అయితే ఉందట అక్కడికి వెళ్ళేది. అక్కడ ట్రైన్లో నుండి వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ నియర్ బై ఏదో రూట్ ఉంటుందట. సో అదైతే చూడడానికి అయితే వెళ్తున్నాం. చూద్దాం గైస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది. గైస్ అయ్యో చూడండి, ఇదే మనం రూప్ వేకి వెళ్ళాల్సిన ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ ఇక్కడ రాసింది ఉంది చూడండి, సుయోగ్ రూప్ వేస్ అని. సో ఇక్కడైతే టికెట్ ఏమైనా తీసుకోవాలనుకుంటా. ఇదైతే ఎంట్రన్స్, వెయిట్ టు రూప్ వే అని ఉంది చూడండి. అక్కడికి వెళ్తే పార్కింగ్ అనమాట. పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు. సరే అయితే చూద్దాం గాయస్. పర్ టికెట్ పర్ పర్సన్ ఎంత ఉంటుంది. పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు గాయస్. ఇదే అనుకుంటా ఆఫీస్ నాకు తెలిసి. మనమైతే తెలుసుకుందాం పర్ పర్సన్ ఎంత పడుతుంది అనేది. లేకపోతే అప్ అండ్ డౌన్ వేరే రూటా, లేకపోతే ఒకటే మొత్తం ఒకటే టికెటా, మనమైతే తెలుసుకుందాం గాయస్. గాయస్ ఇక్కడ నుండి అయితే చూడండి ఎంత క్లియర్గా ఉందో వ్యూ. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏంటంటే చలో గాయస్ టికెట్ అయితే మనమైతే తీసుకుందాం, ఎంత పడుతుంది ఏంది ఏం కదా చూడండి గాయస్. ఇక్కడ రాసింది ఉంది చూడండి, 12 to 75 years అడల్ట్ 120 రూపీస్, 3 to 12 years చైల్డ్ 60 రూపీస్, అబోవ్ 75 years 60 రూపీస్, ఏజ్ ప్రూఫ్ కంపల్సరీ. చూసారా గైస్, ఇదన్నమాట. ఇదిగోండి గాయస్, ఇదే టికెట్ అప్ అండ్ డౌన్కి, రోప్ వే టికెట్ అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి. అయ్యో ఇదిగోండి గాయస్, ఇదే ఎంట్రీ. పేడ్ సర్వీస్ కీపింగ్ ఫుట్వేర్స్ అవైలబుల్ ఆఫ్ లోయర్ స్టేషన్. ఎంట్రీ కూడా ఇదే గాయస్. చూడండి గాయస్. ఇదిగోండి ఇక్కడైతే మన సేమ్ మెట్రో స్టేషన్ లాగా ఇక్కడైతే టికెట్ అయితే ఇచ్చేసేయాలి. చూడండి ఇది ఎంట్రీ.
గైస్ ఎంట్రీ అయితే వచ్చేసినాం మనం అండర్ గ్రౌండ్కి. ఇదిగోండి ఇదైతే ఎంట్రీ. టోటల్ ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఏమో ఉంటుందట అండర్ గ్రౌండ్. ముంగడికి వెళ్దాం. స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అయితే ఇది మా వాళ్ళు ఇది ఇక్కడ పెడదామని అంటున్నారు. గాయస్ మనం ఎక్కబోయే ట్రైన్కి అయితే వచ్చేసినాము. ఇది చూడండి ఇదే ట్రైన్ ఎంట్రీ. అయితే డోర్ స్టెప్స్ అయితే ఇదన్నమాట ఎంట్రీ. అయితే ఎక్కడెక్కడ కూర్చోవాలనేది అయితే పాయింట్స్ అయితే ఉన్నాయి. టికెట్ నంబర్ ఇచ్చారా గాయస్? ఇగో 41 to 50 అట. ఒకసారి అయితే చూద్దాం గాయస్ లోపల ఎలా ఉంటుందో. ఇదిగోండి గాయస్ ఇదైతే పోతుందన్నమాట. ఇప్పుడు అక్కడ సైడ్ ట్రైన్ పైకి వెళ్ళాక మా సైడ్ ట్రైన్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి ఇక్కడనే. మనం ఎక్కబోయే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇదైతే ప్లాట్ఫామ్ ఓన్లీ 10 persons అని రాశారు. అంటే ఒక్క బోగీలో ఓన్లీ 10 members కూర్చోవచ్చట. ఇదిగోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. వచ్చేసింది. అక్కడికి వెళ్ళి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అక్కడ సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ అయితే అవుతారన్నమాట. ఆటోమేటిక్ గేట్స్ కూడా అవే తీస్తాయి. గేట్స్ తీసేసి అక్కడ నుండి ఎగ్జిట్. ఇక్కడ నుండి అయితే మనం వచ్చేసినాము. గాయస్ ఇంట్లో ఏసీ కూడా ఉంది, గోద్రేజ్. అయ్యో గాయస్ ఫైనల్ అయితే చూద్దాం వ్యూ ఎట్లా ఉంటుందో. చలో డోర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇక చూద్దాం. ట్రైన్ అలా పైకి వెళ్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఒక పక్కన భయం కూడా ఉంది అనుకో, అది వేరే విషయం. డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం అన్నమాట. ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి అయితే థ్యాంక్ యూ సారీ గాయ్స్, మనం అయితే టికెట్లు అయితే మర్చిపోయినాం. ఇక ఇదైతే మళ్ళీ రిటర్న్ కానీ. సో వీళ్ళైతే అక్కడ నుండి కూర్చున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉండే. మనకు ఒక 5-10 minutes ఉంటుంది జర్నీ, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా అనిపిస్తుంది మనకి. కానీ ట్రై చేయాలి గాయస్, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే క్రేజీ ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. 10 minutes జర్నీ కానీ 5-10 minutes అంతే. జర్నీ అయితే బాగుండే గాయస్, ఎక్స్పీరియన్స్ కూడా బాగుండే. ఇదిగోండి ఇదైతే ఫ్రంట్ లుక్ పైనుంచి కిందికి. ఇదిగోండి మహారాష్ట్ర అదేదో ఉంది. ఇదిగోండి గాయస్ ఇదైతే అప్ అన్నమాట, అది డౌన్. ఇంకో స్టేషన్ అక్కడ నుండే మనం వచ్చినాం ఇప్పుడు. అయితే ఇది దిగంగానే అది వచ్చేస్తుంది అన్నమాట. ఇక మనమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మేము ప్రెజెంట్ టాప్లో ఉన్నాం. ఇదే టెంపుల్. ఇక్కడ నుంచి మా ముందు ఉన్న మౌంటైన్స్ కూడా చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే అంత హైట్లో ఉన్నాం అన్నమాట. అంతేకాదు చాలా పబ్లిక్ వచ్చారు. దర్శనం ఎప్పుడు అవుతుందో. ఇక్కడ నుండి చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు.
ఇక్కడ అమ్మవారిని చూసే టైంలో మనోడు పైన నుండి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు చూడండి గాయస్. గాయస్ మన దర్శనం కూడా అయిపోయింది. సో రిటర్న్ టు రోప్ వే. మనం బ్యాక్ ఎలా అయితే వచ్చినామో సేమ్ అలానే రిటర్న్. సేమ్ ఇది కూడా మొత్తం అండర్ గ్రౌండ్ లా ఉంది గాయస్. సో అక్కడ నుండి అయితే మన వే టు వాక్. ఇక్కడ నుండి అయితే మనకి డైరెక్ట్ రోప్ వేకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ అందరం ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఫైనల్ గా మన ట్రైన్ అయితే వచ్చేసింది గాయస్. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఫుడ్. ఇక్కడ ఫుడ్ మనం అస్సలు తినలేం, మనకి స్పైసీ ఉండాలి. బట్ ఇక్కడ అంత చప్పగా ఉంటుంది. సో ఏం చేయాలంటే మనకి టెంపుల్ నుండి కొద్ది దూరంలోనే సప్తశృంగి భోజనాలయం ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మన తిరుపతిలా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడి టేస్ట్ బయట హోటల్స్ కంటే చాలా బెటర్. కరెక్ట్ అడ్రస్ చూపిద్దామంటే నా మొబైల్లో అప్పటికే ఛార్జ్ లేకుండే. మీరు వస్తే మాత్రం బయట ఉన్న హోటల్స్ ని స్కిప్ చేసి సప్తశృంగి భోజనాలయంలో తినండి, చాలా బాగుంటుంది. ఇలానే మనకైతే చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి. మాల్ అయితే తీసుకుంటున్నారు. అవి ఇవి ఆడలతో వస్తే ఎట్లుంటుంది తెలుసు కదా గాయస్. గాయస్ ఇందాకనే మేము లంచ్ చేసినాం. లంచ్ చేసి ఇట్లా మెల్లిగా కార్ దగ్గరికి వచ్చినాం. ఏదైనా ఒక చిన్న వ్యూ పాయింట్ కనిపిస్తుంది అని ఇక్కడికైతే వచ్చినాం. గాయస్ వ్యూ అయితే చూడండి, ఆసమ్ ఉంది. ఇదిగోండి, ఇది మా కార్ పెట్టిన సైడ్, బ్యాక్ సైడ్ ఇది మాతా టెంపుల్. అక్కడ చూడండి ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ అయితే గాయస్ ఇదిగోండి వ్యూ పాయింట్. యాక్చువల్లీ అక్కడ నుంచి క్రేజీగా కనిపించింది. ఒకసారి చూడండి. అస్సలైన సినిమా ఏంటంటే ఇక్కడికి మనం రెయినీ సీజన్లో రావాలి కానీ, రెయినీ కానీ మాన్సూన్ సీజన్లో రావాలి కానీ ఆసమ్ ఉంటుంది గాయస్. ఎందుకంటే ఇక్కడ గ్రీనరీకి మామూలుగా ఉండదు ప్రిఫరెన్స్. ఇక్కడ మనం సమ్మర్ సీజన్లో వచ్చినాం కాబట్టి మొత్తం అంతా డ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది. బట్ రెయినీ సీజన్లో మాత్రం సూపర్ లొకేషన్ గాయస్. చూడండి ఇక్కడ ఈ స్టెప్స్, ఇవన్నీ స్టెప్స్ ఆసమ్ అనిపిస్తుంది మొత్తం. ఈడైతే ఈరోజు వీళ్ళకి హోలీ అన్నమాట, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మనమైతే ఈడ ఉన్న స్టోన్ మీద ఒక చిన్న స్టిల్ ఇచ్చి ఫొటోస్ దిగుదామని ఇక్కడికైతే వచ్చిన. చూడండి గాయస్ ఎంత అవసరం ఉంది లొకేషన్. ఇవ్వండి ఇది కదా అస్సలైన మహారాష్ట్ర.